ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదములకు ఉన్నతమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలీయమైన రెక్కల కింద మీ దేవదూత భద్రతలో మమ్మల్ని భద్రపరిచి ఏ అపాయమును నా దేవ, ఏ తెగులను మా గుడారానికి రానియకుండా మమ్మల్ని అనునిత్యం మీ కళ్ళతో చూస్తూ మాకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తూ ఉల్లాసంతోనూ సంతోషంతోనూ ఈ ప్రకృతి ఒడిలో మమ్మల్ని పరుండబెట్టి మీకోసం బ్రతకడానికి బ్రతుకును మాకు ప్రసాదించినందులకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటల్లో మేము ఆలోచించుకుంటుండగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించండి. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే మహాభాగ్యాన్ని ఈరోజు మా జీవితంలో మీరు మాకు ప్రసాదించినందులకే మీ పాదాల చెంత ప్రణమిలుతూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మరి ఈరోజు మరొక మంచి అంశాన్ని, సందర్భాన్ని మనమందరం కలిసి ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక కొత్త నిబంధన, యేసుక్రీస్తు వారి సహోదరుడును యాకోబు గారు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. దేవుడు అనగా మన తండ్రి, కన్న తండ్రి, ఆత్మలకు కన్న తండ్రి. నీతి అనగా వాక్యం, యేసుక్రీస్తు వారు. నరులు అనగా భూమి మీద శరీరాన్ని దాల్చుకొని కనబడుతున్నాం కాబట్టి నరులుగా దేవుడు సంబోధించాడు. ఈ శరీరానికే నరులు, నారి, కానీ ఆత్మకు లింగ భేదం లేదు. కనుక దేవుడు పిల్లలారా, భూమి మీద ఉన్న నీటికి 820 నుండి 30 కోట్ల నరులు దేవుని నీతిని నెరవేర్చాలి అంటే కోపపడకూడదు అన్నారు. నిజంగా ఎందుకు నరుని కోపము దేవుని మాటను, వాక్యాన్ని నెరవేర్చదు అన్నది ఈరోజు మన పాఠంగా మనం ఆలోచిద్దాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్క ప్రశ్న మనకు తలెత్తినా ఆ ప్రశ్నకు సమాధానము బైబిల్లో నుండి మనం వెతకాలి. 66 పుస్తకాలు దాటి ఇంకా 67వ పుస్తకం ఉందండి, అందులో వెతుకుదామండి అని అనాలోచనగా మనం వెళ్ళకూడదు. ఇకపోతే దేవుడి పిల్లలారా, కోపం అనగా ఏంటండి? చాలామంది కోపతాపాలు ఉంటాయండి. కోపం ఉండకూడదు అన్నాడు దేవుడు. కోపం ఉంటే కోపముతో జరిగే నష్టాలు, అనార్థాలు బైబిల్లో దేవుడు ఎప్పుడూ రాసి పెట్టాడండి. సందర్భానుసారంగా మనం తెలుసుకోవాలి. ఈ జనరేషన్లో 21వ శతాబ్దంలో నుండి చాలామంది కోపంతో చచ్చిపోతున్నారండి. ఈ హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా? బీపీ హై రేంజ్లో అయిపోతుంది తెలుసా? కోపంతో. అందుకే దేవుడు నేనిచ్చు జీవితాన్ని మీరు చాలా సున్నితంగా గడపాలి. నా కోసం బ్రతకాలి. నా కోసం బ్రతకడానికి, నా కోసం జీవించడానికి ఈ మంచి జీవితాన్ని నేను మీకు అనుగ్రహిస్తే కోపతాపాలతో మీ జీవితాలను అంతం చేస్తున్నారు. కనుక నా మాట, నా నీతిని మీ కోపంతో నెరవేర్చబడదు అని అన్నాడు. ఇకపోతే కొన్ని సంగతులు మన బైబిల్ నుండి చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము
8వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుదాం. 37వ అధ్యాయము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం. కోపము మానండి, ఆగ్రహమును విడిచిపెట్టండి, వ్యసనాన్ని విడిచిపెట్టండి. ఒకవేళ ఈ 3 మనము ఉపయోగిస్తే కీడుకు మూలం అన్నాడు. కీడు అంటే మనను హరించేస్తుంది. మేలు చేయడము మనిషికి రాకుండా కీడు చేయడానికి మాత్రం ఎక్కువ మంది ఆలోచిస్తారు. ఇది దేవుని ఆలోచన కాదు. మనమందరము దేవుని ఆత్మలో నుండే పుట్టుకొచ్చిన మనం, దేవుని భాగాలు మనం. కనుక దేవునికి ఏదైతే ఆలోచన ఉంటుందో అదే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు కనినప్పుడు పిల్లలకు తండ్రి రూపమైన వస్తుంది, తల్లి రూపమైన వస్తుంది. అంతేనా చెప్పండి. మొట్టమొదటిగా కూతురు పుడితే తండ్రి పోలిక వస్తుందండి. మొట్టమొదట అబ్బాయి పుట్టాను అనుకోండి, తల్లి పోలిక వస్తుంది. ఇప్పుడు చూడండి, నా పిల్లలు 2 ఉన్నారు. నా కూతురు నా పోలిక, మా కొడుకున్నాడే తల్లి పోలిక. చూడగానే చెప్పేస్తారు. దేవుని పిల్లలారా, ఆవభావాలు కూడా పిల్లలకు వస్తాయి. అంటే మనకు ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుని ఆవభావాలు మనకు రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడండి? కోపము మానండి, ఆగ్రహము విడిచిపెట్టండి, వ్యసన పడద్దు, అది కీడుకే కారణమవుతున్నాడు. ఇక దేవుడు పిల్లలారా, మరొక మాట చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. కోపంతో బ్రతికితే మనకి కీడు కల్పించుకుంటాం. కనుక కోపమొద్దు, ఆగ్రహమొద్దు, ఇంకేమన్నాడు? వ్యసనమొద్దు. 30వ అధ్యాయము 33వ వచనం. 30వ అధ్యాయము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 33. పాలు తరచగా వెన్న పుట్టును. అంటే మన భాషలో దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడంటే, ఇప్పుడు మనము తెలుగు వారం కదండి, ఎన్నో భాషలలో తెలుగు భాష అంటే ఏమన్నాడు? లెస్సైన భాష అన్నాడు. దేశ భాషల యందు తెలుగు భాషే లెస్సైనది. ఈరోజు అంటే దేవుని పిల్లలారా, విశాఖపట్నంలో మొట్టమొదటిగా హరామిక్ హిబ్రూ నుండి గ్రీకు నుండి టోటల్గా తెలుగులోకి తర్జుమా చేయబడిన బైబిల్. అందుకే తెలుగు భాషలో ప్రతి ఒక్క అర్థం ఉంటుందండి. ఇంగ్లీష్ బైబిల్ మనం చదివినా అంత అర్థం కాదు మనకు, హిందీ బైబిల్ చదివినా మనకు అంత అర్థం కాదు. కానీ హిబ్రూ, గ్రీకు ఈ 2 భాషల నుండి డైరెక్ట్గా తర్జుమా చేసి ఈ తెలుగు భాషలో మనకు బైబిల్ దేవుడు మనకు చేతికిచ్చాడు. కనుక మనకు అర్థమయ్యే భాషలో దేవుడు ఈ బైబిల్ రాయించాడు. ఏమంటారు చూడండి, పాలు తరచగా వెన్న పుట్టును. తెలుసండి అందరికి? ఓకే, వెరీ గుడ్. ఇంకేమంటారు చూడండి, ముక్కు పిండగా రక్తం వచ్చును. వస్తుందా? వస్తుంది. ఇక తర్వాత చూడండి, కోపము రేపగా కలహము పుట్టును. కలహాలే ఈరోజు సమాజంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, కుటుంబాలలో కానివ్వండి, ఎప్పుడు కూడా కలహాలకు కారణం కోపం. అది మగవారిని ఉండొచ్చు, ఆడవారిని ఉండొచ్చు, కుటుంబంలో తల్లిదండ్రులు ఉండొచ్చు, పిల్లలకి ఉండొచ్చు. కానీ కోపం వచ్చిందా కలహాలు ఏర్పడతాయి. ఏమైపోతాయి? మనసులో చెదిరిపోతాయి. కనుక నాయన, కోపంతో కలహం వస్తుంది కనుక కోపతాపలతో మీరు ఉండకండి. దేవుడికి 2 కుటుంబాలు ఉన్నాయండి. పరలోకంలో ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. ఈ 2 కుటుంబాలకు ఒకే తండ్రిగా పిలువబడుతున్నాడు. అంటే ఈ కుటుంబాలన్నీ కూడా కలిసి కట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకప్పుడండి ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి కుటుంబాలు, తాతలు, తండ్రులు, పిల్లలు, మనవరాలు, మనవలు అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు.
ఎవరి పని వారు చేసుకున్న ఒకే కంచం, ఒకే కిచెన్ ఉండేది. ఈరోజు చూడండి ఏమైపోతున్నారు. 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 గుమ్మాలు ఉంటున్నాయి, 3 గేట్లు ఉంటున్నాయి, 3 కిచెన్లు ఉంటున్నాయి, 3 బెడ్రూమ్లు ఉంటున్నాయి, 3 హాళ్ళు ఉంటున్నాయి, 3 గెస్ట్ రూమ్లు ఉంటున్నాయి. ఎందుకు? ఒక్కొక్కడికి సపరేట్. ఎందుకు? కలహాలు ఏర్పడుతున్నాయి. నేను నీతో ఉండలేను, నీవు నాతో ఉండకూడదు, కనుక మీరు సపరేట్ కండి. దేవుడి సంకల్పం మన ద్వారా ఎలా నెరవేర్చబడుతుంది చెప్పండి, ఆలోచించేయండి. దేవుని పిల్లరా చక్కగా రాశాడు. మొగ్గు పిండగా రక్తం వచ్చును, కోపం రేపగా కలహం పుట్టును. కలహాలకు లోనవుతున్నారంటే మనుషుల కోపతాపాలే. ఒకవేళ కోపం లేదనుకోండి, మనుషులు బాధపడమండి, అంతే కదండి. ఇక ఇంకొక మాట చూడండి, ఈ కలహము రేపిన తర్వాత మనుషులు ఎలా మారిపోతున్నారో యోబు గ్రంథము 18వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 18వ అధ్యాయము, యోబు గ్రంథము 18వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ తీయండి, 4, 5, 6 వచనాలు చూద్దాం. 18వ అధ్యాయము 4వ వచనం. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా అన్నాడు. చీల్చడం అంటే ఏంటంటే ఒక మృగం వచ్చి ఒక మనిషిని చీల్చివేసింది అంటే చంపేసింది. అంటే కోపం చేత మనుషులు చీల్చబడుతున్నారంట. దేవుడు చెప్తున్నాడు అంటే, నాన్న బయట ఎవరో పిల్లలు ఉన్నారు, దయచేసి లోనకు తీసుకురండి. 18వ అధ్యాయము 4వ వచనం అండి, అంతేనండి. కోపం చేత నిన్ను నీవు చీల్చుకున్నవాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును అని అన్నాడు. దీపం అంటే ఏంటంటే దేవుడు పెట్టిన దీపమే. నరుడికి దేవుడు పెట్టిన దీపం ఏంటి? ఆత్మ. అంటే దేవుడు ఆత్మను ఆర్పేస్తాడట. భూమి మీద నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకములో మరలా వెలిగింపబడుతుంది. అంటే దేవుడికి భక్తిహీనులంటే నచ్చదండి. దేవుడికి భక్తిహీనులంటే నచ్చదు. దేవుడికి భక్తులే నచ్చుతారు. భక్తిహీనుల మరణం దేవుడికి ఇష్టమైనది కాదు, భక్తుల మరణం దేవుడికి ఇష్టమైనది అన్నాడు. ఇక చూడండి, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఈరోజు ప్రపంచంలో నుండి దీపాన్ని ముట్టిస్తారు. మన భారతదేశంలో నుండి చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరి సాంప్రదాయాలు వారికే. దీపాన్ని ముట్టివగానే వెంటనే ఆరిపోయింది అనుకోండి, పాపం భయపడిపోతుంది, అయ్యో ఏదో అపశకనం అయిపోయిందని. ఏం కాదు, గాలి వచ్చింది ఆరిపోయింది అంతే. దీపానికి అపశకనానికి ఏమీ పొందిక లేదు. కానీ దేవుడు చెప్పాడు ఇక్కడ, దీపము నీ ఆత్మ నేను ఆర్పేస్తాను అంటే అప్పుడు మనం ఏమైపోతాం తెలుసండి? కుటుంబం నుండి, లోకం నుండి దూరం అయిపోతాం. కనుక ఎర్రి కోపం ఉంటుంది తెలుసా కొందరికి. కోపము, వెర్రి కోపము. ఈ వెర్రి కోపముగా బ్రతికే వారికి దేవుడు ఒక హింట్ ఇచ్చాడండి. ఏంటి అంటే తెలుసండి, కోపము చేత ఎవరైనా పతనమయ్యారన్నది మనం చూడాలి కదండి. దేవుడి బైబిల్లో ప్రతి ఒక్కరిని ఆదర్శంగా పెట్టాడు. మంచివారిని ఆదర్శంగా పెట్టాడు, చెడ్డవారిని ఆదర్శంగా పెట్టాడు. ఈ కోపముతో పతనమైపోయిన ఒక 2 సందర్భాలు మనం ఈరోజు ఆలోచిద్దాం. 2 సందర్భాలు. ఒకసారి మీ బైబిల్ తెరవండి, ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. ఆది దంపతులైన అవ్వమ్మ,
ఆదాము గారు. వారికండి దేవుడి దయ వలన ఒక కుమారుని సంపాదించుకుంది. ఎవరు? అవ్వమ్మ. ఆ తర్వాత ఇంకొక రెండవ కుమారుడే హేబేలు. చూడండి, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూను కని, దేవుని దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములైతే మొదటి వాడు కయ్యూను, రెండవ వాడు హేబేలు. ఇక హేబేలట ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. ఇక మొదటి వాడు ఎవరండి? కయ్యూను గారు. కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు. కొంతకాలం గడిచింది. తర్వాత కయ్యూను తన పొలము పంటలో కొంత యెహోవాకు దేవునికి అర్పణగా తెచ్చాడు. దేవుడు అడగలేడండి. దేవుడు ఎప్పుడు కూడానండి నీ పంట భాగం కావాలి, నీ దశం భాగం కావాలి, నీ రూపాయి కావాలి అని ఎప్పుడు దేవుడు అడగడండి. దేవుడు ఏం అడిగాడో తెలుసండి? సజీవ యాగముగా నిన్ను నీవే నాకు సమర్పించుకోవాలంటే అందులో ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. దేవుడు మొదటికి దెబ్బేస్తాడండి. అది మనకు తెలియక ఏదో నా పదవి వంతు ఇచ్చిస్తున్నాను, దేవుడు నా పట్ల సంతోషపడతాడు అని మనం అనుకుంటున్నాం, కానీ పడడు, బాధతోటే ఉంటాడు. వెరీ గుడ్. ఇక దేవుడు అడగడండి. దేవుడు అడగకముందే కయ్యూనుకు ఒక ఆలోచన వచ్చేసింది. అవును, దేవుడు ఇచ్చాడు కదా, దేవుడికి కొంత నేను అర్పణగా ఇస్తానని ఒక మంచి మనసు వచ్చిందండి. వండర్ఫుల్. ఆ మనసు కూడా కొందరికి రాదండి, ఇక్కడ వచ్చింది. ఇక చూడండి, హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. హేబేలు ముందు కయ్యూను తీసుకొచ్చాడు. ఆ తర్వాత హేబేలు అయ్యో నాన్నని ఇచ్చాడు కదా, నేను కూడా ఇవ్వాలని హేబేలు కూడా తీసుకొచ్చాడు. ఇక చూడండి, యెహోవా హేబేలును ముందు లక్ష్య పెట్టాడు, అర్పణ కాదు. హేబేలును లక్ష్య పెట్టాడు ముందు. హేబేలును లక్ష్య పెట్టిన తర్వాత అతని అర్పణను కూడా లక్ష్య పెట్టాడు. 5వ వచనం, కయ్యూనును లక్ష్య పెట్టలేడు దేవుడు, అతని అర్పణను కూడా లక్ష్య పెట్టాడు. మనిషే మనకు అవసరం లేదు, ఇక మనిషి సంపాదించింది మనకెందుకంటే. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క కుటుంబాలలో నేను తండ్రైనా పొద్దుంటాడు, తండ్రి సంపాదించింది నాకెందుకని కొందరు రోషంతో వెళ్ళిపోతారండి. ఇక దేవుడు ఏమంటుండే చూడండి, కయ్యూనే నేను లక్ష్య పెట్టలేను, అతని మనసు బాగలేదు, అతను ఇచ్చే అర్పణ నేనేలా లక్ష్య పెడతానని లక్ష్య పెట్టకపోతే. ఇప్పుడు చూడండి అక్కడ జరిగిన సంఘటన. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చేసింది. దేవుడు అతను అర్పించిన అర్పణ లక్ష్య పెట్టకపోతే ఇతగాడ కోపం వచ్చిందండి. మొట్టమొదటిగా వచ్చేది కోపమేనండి. ఆది దంపతులకు కలిగిన సుపుత్రులు మొదటి వాడికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఏం చేశారు చూడండి. అప్పుడు దేవుడు కోపం ఇచ్చుకున్నప్పుడు దేవుడు కలిగించుకొని, కయ్యూను నీకు కోపమేలా, ముఖం ఎందుకు చిన్నపరుచుకుని ఉన్నావేమి అని ప్రశ్నించాడు. ఒకవేళ నువ్వు మంచి కార్యం సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు కదా, నీ తమ్ముడు హేబేలు మంచి మనస్సుతో అర్పించాడు, నీ తమ్ముడైన హేబేలు మనసు నాకు నచ్చింది కనుక అర్పణను స్వీకరించాను. నీ మనసు నాకు నచ్చలేదు కనుక నీ అర్పణని స్వీకరించలేదు. అంతే కదండి. అక్కడ ఏం జరిగిందండి? అప్పుడు నీ తలెత్తుకుంటావు కదా, సత్క్రియ చేయనిడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలేదవని. అంటే ఇక్కడ ఎవరికండి గొడవలు? దేవుడికి, కయ్యూనుకు. పాపం హేబేలు ఏం చేశాడంటే, ఏం చేయలేడు. కానీ కయ్యూను దేవుణ్ణి ఎదుర్కొనలేక, దేవుడితో పోట్లాడలేక తన తమ్ముడైన హేబేలు మీద పడ్డాడని. అత్త మీద కోపం తుత్త మీద చూపెట్టినట్టుగా ఈ దుర్మార్గుడు, ఈ సనేశ్వరుడు తమ్ముడి మీద చూపెట్టాడండి. చూడండి, అప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఏం మాట్లాడిండో అక్కడ రాయబడలేదు, కానీ అనుకోవచ్చండి, ఏరా నీదేమో అర్పణ లక్ష్య పెట్టాడు, నాది లక్ష్య పెట్టలేదు. ఒకవేళ నీవే అర్పించడానికి నీవే భూమి మీద లేకపోతే దేవుడికి గత్యంతరం లేక నా అర్పణను
లెక్క పెడతాడు అని అనుకున్నాడు. ఎవడండి లెక్క పెడతాడండి? ఎవరు లెక్క పెట్టాడు? దేవుడికి ఇష్టం, దేవుడికి అవసరం అండి. ఇకపోతే చూడండి, పొలంలో వారు మాట్లాడుకున్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అంటే కోపం ఎక్కడ దాకా దారితీసింది? చంపడానికి. ఇంతకుముందు యోబు గ్రంథంలో ఏం చదువుకున్నాము? నీ కోపము నిన్ను చీల్చేస్తుంది, లేకపోతే ఎదుటి వారిని చీల్చేలాగా చేస్తుంది. కోపం ఎంత భయంకరంగా అంటే దేవుడి పిల్లరా, ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకలేమండి. కోపంతో అన్ని అనారోగ్యాలు శరీరానికి, కోపంతో అన్ని అనార్థాలు జరుగుతున్నాయి కుటుంబాలలో. ఎవరికి పొంతన లేకుండా బ్రతుకుతున్నారు ఈరోజు కుటుంబాలలో భూమి మీద. అలా బ్రతకడానికి కారణం కేవలం కోపం, ఈగో. అవన్నీ ప్రక్కన పెట్టామనుకోండి, ప్రశాంతంగా మనం బ్రతుకుతామండి. చంపేశాడండి దుర్మార్గుడు. చంపినందుకు దేవుడు విడిచిపెట్టాడా? చూడండి, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను, నా తమ్ముడికి నేను కావలివాడని చంపిండు వీడే. కానీ దేవుడు అడగగానే దేవుడికి ఏం సమాధానం ఇస్తాడండి? అబద్ధం. మరలా అప్పుడు దేవుడు చూడండి, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడనను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? దేవుడు అన్నీ చూస్తాడండి. గత వారం రోజులు దేవుని నిఘా వ్యవస్థ అనే పాఠాన్ని వారం రోజులు చెప్పానండి, సోమవారం నుండి శుక్రవారం వరకు. దేవుని కనుదృష్టికి కనబడని స్పష్టమే లేదు విశ్వంలో. ఆత్మలో ఏం ఆలోచించుకుంటున్నాం మన సంగతి దేవుడికి తెలుస్తుంది. వీడు చంపింది దేవుడికి తెలియదా? వీడు అనుకున్నాడు ఇక్కడ ఎవరున్నారు, మా తల్లిదండ్రులు దూరం ఉన్నారు, పొలంలో నేను నా తమ్ముడే ఉన్నాడు, నా తమ్ముడి మీద పడి నేను చంపితే నన్ను ఎవరు చూస్తారు అనుకున్నాడు. కానీ దేవుని నిఘా వ్యవస్థలో వాడు పట్టుబడ్డాడు. ఇక దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన నువ్వు ఏం చేసావు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? కయీను అడగగా అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడను నేను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెడుచున్నది కనుక నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవన్నాడు. శపించేశాడు. దేశ దిమ్మరి కయీనుకు దేవుడు పెద్ద పిలిపించాడండి. ఏంటో తెలుసా? దేశ దిమ్మరి. దేనికి? తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపడానికి కారణం ఏంటి? కోపమే. ఆ కోపానికి కారణం దేవుడి పిల్లరా నరహంతకుడుగా మారిపోయాడు. మొట్టమొదటి నరహంతకుడు కయీనే. ఈ నరహంతకుడు ఏం చేశాడో తెలుసండి? నరకానికి మార్గం వేశాడు. మరలా యేసుక్రీస్తు వారు వచ్చి పరలోకానికి మార్గం వేసేంత వరకు చాలా మంది కయీను మార్గంలో నడిచి నరకానికి వెళ్ళిపోయారు. మన వలన ఎవరు కూడా నరకానికి పంపబడకూడదు అన్నది మనము గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుడి పిల్లరా, ఇదేంటి కదండి, కోపముతో ఏం చేశాడు? తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపి దేవుడి దృష్టిలో శాపగ్రస్తుడుగా మారిపోయాడు, దేశ దిమ్మరిగా అయిపోయాడండి. ఇక రెండోది మనము ఆలోచన చేస్తే దేవుడి పిల్లరా, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు అండి. యాకోబు కంటే 12 మంది పిల్లలండి, 12 గోత్రకర్తలు, అందరూ బాగున్నారండి. ఒక్కొక్కరి గురించి యాకోబు గారు తన మరణకాలము దినాలలో చెప్తాడు. ఒక్కసారి ఆదికాండము 49వ అధ్యాయము తీయండి. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము మొదటి వచనం చదువుదామండి ఒకసారి. మొదటి వచనం, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లను, మీరు కూడి నా దగ్గరికి రండి. ఎందుకంటే
నా మరణ దినాలు సంభవిస్తున్నాయి. గంటలు, నిమిషాలు, రోజుల వ్యవధిలోనే ఉన్నాను. కనుక మీరు కూడరండి. అంత్యకాలం అన్నాడు. అంత్యకాలం అంటే యేసుక్రీస్తు వారు వచ్చే కాలంలో జరిగే సంఘటనలు, సన్నివేశాలు నేను మీకు వివరిస్తాను రండి అని ఒక్కొక్కరిని పిలుస్తూ, ఇక ఎవరండి? 9వ వచనం చూడండి. ఆదికాండం 49, 6వ వచనం 7వ వచనం, 6వ వచనం 7వ వచనం, 6వ వచనము 7వ వచనం. నా ప్రాణమా, 5వ వచనం చూడండి. సిమ్యోను, లేవి గురించి మాట్లాడుతాడు. మొట్టమొదటిగా రూబేను గురించి మాట్లాడాడు. రూబేను తన తండ్రి మంచం ఎక్కేశాడండి. చంచలుడు అని పేరు పెట్టేశాడు. నీకు జ్యేష్ఠత్వం రాదు. మొట్టమొదటి కుమారుడు రూబేను, జ్యేష్ఠుడు, కానీ జ్యేష్ఠత్వం పొందలేడండి. ఎందుకంటే అతని తండ్రి మంచం ఎక్కేశాడండి రూబేను. ఇక లేవి, సిమ్యోను గురించి మాట్లాడుతూ, సిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలలో చేరవద్దు. నా ఘనమ వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. కోపం వచ్చింది, మనుష్యులను చంపారు. కయ్యను మనిషిని చంపాడు, ఒక్కరిని చంపాడు, తమ్ముడిని. కానీ లేవి, సిమ్యోను మనుష్యులను చంపారట కోపముతో. ఇంకా చూడండి, తన స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును అని అన్నాడు. ఇక్కడ కూడా సేమ్. మనుషులను చంపారంటే ఎక్కడ చంపారు, ఏం జరిగిందన్నది ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళాలండి. ఆదికాండము 34వ అధ్యాయము ఒకసారి తీయండి. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుదామండి. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి నుంచి. లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళను. ఆ నేలిన హివ్వీయుడునైన హమోరు కుమారుడు షెకెము దేశం అంటది. షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించెను, ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీన మీదనే ఉండడు. ఏడు పాడు చేశాడు కానీ ప్రేమించడం మొదలుపెట్టాడు. దీన నాకు కావాలి. షెకెము దేశపు రాజు కుమారుడు అంటే వీడు. ఇకపోతే దేవుని పిల్లలు చాలా మంది పాడు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మరలా పెళ్లి చేసుకునేవారు చాలా తక్కువ. ఆనాటి కాలంలోనైనా వీడు మనసు పోతుంది అనుకుందాం. గుడ్డిదానికంటే మెల్లనే నయం అన్నట్టుగా వాడు అనుభవించిన తర్వాత కూడా ఆ కుమార్తె దీన మీద మనసు కలిగాడు. నేను పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రి గారితో విన్నవించుకున్నాడండి. అప్పుడు చూడండి, కింది చూడండి, 3వ వచనం. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండేది. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదానిని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాడు. చూడండి, ఈ అధ్యాయం అంతా చదువుదాం. మనం చదివినప్పుడు ఎలాంటి మనస్తత్వమో ఈ సిమ్యోను, లేవి ఎంత కఠినులు అంటే వీళ్ళు. మృగాల కంటే డేంజరస్ మనసు అంటే. చూడండి, ఇక 5వ వచనం. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలంలో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షెకెము తండ్రి హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యుద్ధకు వచ్చెను. యాకోబు కుమారుల సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యుల సంతాపం పొందిరే. సంతాపం పొందారండి. చేశాడు తప్పు, చేసిన తర్వాత సంతాపం అనేది కలిగింది. రైట్. వారికి మిగుల కోపం వచ్చింది. ఎవరికి? ఈ యాకోబు గారి పిల్లలకు మిగుల కోపం వచ్చింది. ఎందుకంటే తన చెల్లెలను చెరిపాడు కాబట్టి ఎవరికైనా బాధ వస్తుందండి. బాధ తర్వాత కోపం వస్తుంది. రైట్.
అప్పుడు 8వ వచనం, అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయడి, మీ పిల్లలు మాకిచ్చి మా పిల్లలు మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించండి. అంటే యాకోబు వారి దేశంలో నివసిస్తున్నాడు. అప్పటికి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో, ఇంకా వాగ్దాత్ దేశంలో వారు వెళ్ళిపోలేరండి. మోషే కాలంలో వెళ్తారు. ఇక చూడండి, ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకుని చెప్పండి. మంచి మాటలు చెప్తున్నారు కదండి. ఇంకా మరియు షెకెము మీ కటాక్షము నా మీద రానియండి, మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనా అడగండి, మీరు అడిగినంత ఇచ్చేదను. ఆ రోజుల్లో వేరేనండి. ఈ రోజు అమ్మాయిలకు కట్నం ఇవ్వాలి, కానీ ఆ రోజుల్లో అబ్బాయిలకే కట్నం ఇస్తున్నారు. ఇప్పటికీ కూడానండి ఇస్లాం సంతతిలో అబ్బాయిలకే కట్నం ఇస్తారు, అమ్మాయిలకు డబ్బు ఇచ్చి కొనుక్కుంటారండి. కొనుక్కోవడం అంటే పెళ్లి చేసుకుంటారు. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరుడితో చెప్పాను. అయితే తన సహోదరైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చింది. లోపల ఉంది, మా చెల్లెలు మీరు పాడు చేస్తారా, ఇది ఇశ్రాయేలు సమాజంలో పాపము కదా అని కోపంతో ఉన్నారు. కానీ వాళ్ళ దేశంలో ఉన్నాం కాబట్టి వారికి ఎదురుగా మాట్లాడరాదు అని లోపల కపటంతో ఏం చేస్తున్నారు చూడండి. షేము 13వ వచనం, సహోదరుడు దీనాను అతను చెప్పినందుకు యాకోబు కుమారుడు షెకెముతో అతని తండ్రి అయిన హామోరుతో కపటంగా ఉత్తరం ఇచ్చాడు. ఏమనగా, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకున్న వారికి మా సహోదరుని ఇయ్యలేము. సున్నతి చేయించిన వారికి, చేయించుకొనని వారికి మా సహోదరుని ఇయ్యలేము. ఎందుకంటే అబ్రహాము నుండి సున్నతి ఆరంభమైంది. ప్రతి మగ పిల్లాడు ఎప్పుడంటే 6 రోజులక 7 రోజులక 8వ దినమున సున్నతి చేయించాలి. అబ్రహాము నుండి దేవుడు ఒక నియమ నిబంధన పెట్టాడు. ఇక ఈ షెకెము వారు అన్యులుగా పిలువబడ్డారు కాబట్టి వీరు సున్నతి చేయించుకోలేదు. చెప్తున్నాడు చూడండి 15వ వచనం, 14 మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరుని ఇయ్యలేము, ఇది మాకు అవమానమవును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలను. నుండని ఎడల సరి, ఆ పక్షమందు ఈ మాట ఒప్పుకొని మా పిల్లలు మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము, అప్పుడు మనం ఏక జనమవుదుమని చెప్పినప్పుడు అండి, ఇవి మంచి మాట అని 17వ వచనం, మీరు మా మాట విని సున్నతి పొందనేడల మా పిల్లలు తీసుకొని పోదుమని చెప్పగా, వారి మాటలు హామోరు కుమారుడైన షెకెమునకు ఇష్టంగా అనుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంట వారందరూ గనుడు హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిన యుద్ధకు వచ్చి తమ ఊరి జనములతో మాట్లాడారటండి. ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు గనుక వారిని దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనియండి. ఈ భూమిని వారికి చాలినంత విశాలమైనది కదా, మనమును వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తుము. అయితే ఒకటి కండిషన్ పెట్టారు, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఈ యొక్క జనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనము కదా, మన వగును కదా. ఎట్లయినా మనము వారి మాటకు ఒప్పుకొందుము, అప్పుడు వారు మనలో నివసించుదరనగా హామోరును అతని కుమారుడైన షెకెము నువ్వు చెప్పిన మాట అతనికి ఊరి గవిన ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిన వారు గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందిరే. ఎంత మంచి మనుషులు అండి. యాకోబు పిల్లలు చెప్పిన మాటకు వారు ఒప్పుకున్నారండి. ఎందుకంటే ఈ దీనాను ఇతగాడు ప్రేమించాడు. ఈ ప్రేమించిన ప్రేమకు ప్రతిఫలమే సున్నతి చేయించుకున్నారండి. అంటే మా పిల్లలు మీకు ఇవ్వాలంటే, మీ పిల్లలు మేము చేసుకోవాలంటే సున్నతి చేసుకోవాలి, సున్నతి చేసుకుంటేనే ఇస్తామని ఆ రోజు ఒక ఉడంబడిగా చేసుకున్నారు. కానీ ఈ రోజుల్లో జరిగాయండి. అక్కడికి ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. రైట్. ఇక చూడండి
25 మూడవ దినమున వారు బాధపడుచున్నారు. సున్నతి చేయించిన తర్వాత బాధపడతారు కదండి. ఆ పెయిన్ వెళ్ళేంత వరకు చచ్చిపోయేంత మరణం ఉంటుందండి. ఒక స్కిన్ ఇలా కట్ చేయడం అంటే మామూలు మాటనండి. వాళ్ళు బాధలో ఉన్నారు. బాధపడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు చూడండి. మూడవ దినమున వారు బాధపడుచున్నగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీన సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. కోపం, ఎంత కోపం అండి! చంపిస్తుంది. కపటం లోపల ఉంటుంది, కానీ పైకి మాత్రం నున్నగా మాట్లాడతారు. మనిషి నైజం అది, లోపల మాత్రం కట్టలు తెంచుకుంటుంది. అందుకనే వెనక దెబ్బ తెస్తారు కదండి. ముందు నుండి మాట్లాడలేక, ఎదిరించలేక వెనక దెబ్బలు తీస్తారు. మనుషులకు అలవాటేనండి. ఇక ఏం చేశారు చూడండి. మీరు ప్రతి పురుషుని చంపేశారండి. వారు హామోనును అతని కుమారుడైన షెకెమును కత్తి వాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి. నిజంగా అండి, ఊరుని చంపేశారంటే ఎంత వెర్రి కోపం అండి సిమ్యోను లేవికి. దేవుడిది కూడా రాయించరా? మరి రాయిస్తాడు. మరి ఒకవేళ మీకు ఎవరి మీద కోపం ఉండాలి? చెరిపిన మీద కోపం ఉండాలి. వాడు ఒక్కడే మీకు టార్గెట్, లేకపోతే ఆ ఇంటి వారు. ఊరంతా ఏం చేశారంటే కోపం చీల్చేస్తుంది. నిన్ను చీల్చుకున్నవాడు అన్నాడు. నీ కోపమే మన కోపమే మనం చీల్చేస్తుంది, లేకపోతే ఎదుటి వారిని చీల్చింపజేస్తుంది. అందుకే యాకోబు గారు చివరిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదివాం కదా 49 అధ్యాయం. వీళ్ళంతా పనిచేశారు కనుక వారిని శపించేశాడండి యాకోబు గారు. 49 ఆదికాండము 49వ అధ్యాయము చూడండి, 6వ వచనం అండి. నా ప్రాణమ వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమ వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. అంటే కోపముతో ఊగిపోతున్న వారితో మనం చేరకూడదు, వారితో సాంగత్యం చేయకూడదని అర్థం అండి. యాకోబు గారు ఎవరో తెలుసండి? దేవుని కుమారుడు, ఇశ్రాయేలు పేరు పెట్టాడు. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పుకోవడానికి సిగ్గుపడను అన్నాడు. యాకోబు కరెక్ట్గా మాట్లాడాడండి. మీరు తప్పు చేశారా? మీరు తప్పు చేశారా? ఒక మాట మనలో మాట మనం చెప్పుకుంటే నిజంగా చెప్పుకోకపోతాడు ప్రాణం పోతాడు, చెప్పుకుంటాడు అదంటే మానం పోతాడు అన్నట్టుగా చాలామంది ఈరోజు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి చెప్పండి. ఈ జనరేషన్లో ఎలా జరుగుతున్నాయి చెప్పండి. నా దృష్టికి వచ్చిందండి ఒక పెళ్ళి కాకముందే ఆవిడ గర్భవతి, 3 నెలల గర్భవతి. పెళ్లి చేశారండి, పెద్దలు నిలబడి కూర్చుని పెళ్లి చేశారండి. వీడు ఏం చేశాడండి? వాడు జస్ట్ చెరిపాడు. ఓకే, చెరిపిన తర్వాత వీడు మనసు మార్చుకొని ఆమె ఎందుకు ప్రేమగా ఉన్నాడు కదా, ప్రేమించాడు కదా, దీనాన్ని పెళ్లి చేసుకుంటా, మేము ఒక జీవితాన్ని గడుపుతామని మంచి మనసుతో ముందుకు వచ్చినప్పుడు ఈ దుర్మార్గుడు కోపం చేత ఊరి మీద పడి ప్రతి ఒక్కరిని కత్తివేత చంపేశారండి. దేవుడు గుర్తుంచుకున్నాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చరన్నాడు. కయీను దేశదిమ్మరైపోయాడు, శపింపబడ్డాడండి. కోపముతో తన తమ్ముడిని చంపాడు. ఈరోజు బాహ్యంగా చంపడమే కాదు, చట్టం మారిపోయింది. నీ సహోదరుని ద్వేషిస్తే మనం నరహంతకం అన్నాడు యేసుక్రీస్తు వారి చట్టం, కొత్త చట్టం. దేవుని పిల్లలారా, ఎందుకు నెరవేర్చబడదంటే ఈ 2 ఇన్సిడెంట్లు మనం చూసాం. యాకోబు స్వయంగా చెప్పాడు చూడండి, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, వారి సంఘముతో కలుసుకోవద్దు.
నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు. యాకోబు వారిని విభజించెను, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టెను. దేవుడు ఇటువంటి వారిని కోరుకోడండి. దేవుడి పిల్లల ఆలోచించండి. కొత్త నిబంధనలో దేవుడి పిల్లల అపోస్తల కార్యంలో స్టెఫెన్ గారు ఏం చేశాడు చెప్పండి. స్టెఫెన్ గారు కంటే యేసుక్రీస్తు వారిని పండు కొరికి పిలాతుకు అప్పగించారండి. ఈయనే పాపం చేయలేడు యేసుక్రీస్తు వారు అంటే, ఈయన పాపము మా మీదికి మా పిల్లల మీదికి రక్తం రావాలని వెర్రి కోపంతో యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించారండి. యూదులు శపింపబడ్డారండి. తుది మట్టుకు దేవుని కోపం వారి మీద నిలుస్తుంది. నేటికి స్టిల్ యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చేంత వరకు యేసుక్రీస్తును శిలువకు అప్పగించిన వారి మీద దేవుని కోపము యూదుల మీద నిలుస్తుంది. స్టెఫెన్ గారు ఏం చేశారండి? అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఇశ్రాయేలులారా మీరు చేసిన కొంటి చేష్టలన్నిటిని వివరించారండి. వివరించినప్పుడు ఏం చేశారండి? ఒకసారి చూస్తారండి. అపోస్తల కార్యంలో టైం అవుతుంది. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం 54వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయము 54వ వచనం అండి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. కొందరు కొరుకుతారంటే కట్ట సౌండ్ వస్తుంది, పండ్లు ఊడిపోతాయి. కొరకదా ప్రధాని కోపము మన ఆరోగ్యాలను హరించి వేస్తుంది. ఈ ఆరోగ్యము, ఈ దేహము దేవుడి దయ వలన మనకు కలిగినది. ఈ దేహాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిని దేవుడు పిల్లరా. వారిని ఏం చేశారట? పండ్లు కొరకారట. కట కొరికి ఏం చేశారు చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం చూచి ఆకాశము తెరుడుకోవటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం చూచుచున్నారని ఇంకా కోపం చేసిందండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం తప్పు చేశాడు? వీళ్ళకెందుకు కోపం? ఉన్నంతంటే చచ్చంత దుఃఖం అన్నట్టు. ఉన్నంత అంటే ఊర్లో ఉండినవారట. ఇశ్రాయేలీయుల జనాంగం యూదులు ఎంత క్రూరంగా యేసుక్రీస్తు అని చంపారు. మీరు ఇలా చంపారు, మేము అబ్రహాం పిల్లలను చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాం పిల్లలు అలా చేయరు. అబ్రహాం వంశంలో నుండి వచ్చిన వాడే కదా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తుని మీరు ఎందుకు చెప్పారు? మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు సాతాను పిల్లలు అని చెప్పినందుకే కదండి ఈ మాట. ఈరోజు వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సేవకుల మీద కూడా పగ సాధిస్తున్నారండి. ఏం సాధిస్తారండి? చివరికి చంపుతారు, అంతే కదండి. చివరిగా ఇంకేం చేస్తారండి? ఏం చేయలేరు. పండ్లు కొరికారండి, పటపడ పండ్లు కొరికి రాళ్ళు రువ్వి చంపారంటే ఘోరమైన మరణం అండి. రాళ్లతో కొట్టి చనిపోయేంత వరకు చంపడం అంటే మరి భయంకరమైన చావండి దేవుడి పిల్లలు. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు కొన్ని మంచి హితోపదేశం చేస్తాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పట్టణంలో సంఘాలకు, క్రీస్తు సంఘాలకు పౌలు గారి చేత ఆనాడు ఉత్తరం రాయించాడు. ఆ ఉత్తరం ఈరోజు మీరు చదవండి నా పిల్లలారని ఎంతో ప్రేమతో ఈ ఉత్తరాన్ని వ్రాసి ఇప్పటి వరకు మన చేతిలో పెట్టాడండి. 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. కోపపడండి, పడకండి. నేను అంటాను, నేను కూడా పడతాను, కానీ దేవుడి కోపం విషయం మాత్రమే ఉంటుందండి. మన కోపం 24 గంటలు 365 రోజులు మనిషి పతనమయ్యేంత వరకు మనిషి కోపంగా ఉంటాడని. ఆ ఉండకండి ప్లీజ్, దయచేసి. ఆ కోపం బాగుండదు, ఆ కోపం మంచిది కాదు.
మనల్ని హరించి వేస్తుంది, ఆయుష్ తక్కువ చేస్తుంది కోపం. బీపీలు, షుగర్ అన్ని ఎందుకు వస్తున్నాయి తెలుసా? మనిషి కోపమేనండి. మనిషి కోపమేండి. ఏమంటున్నాడు ఇక్కడ? కోపపడండి, పాపం చేయకండి అన్నాడు. పాపం చేయకండి. ఎప్పుడు పాపం చేస్తారు? ఆ చదవడికి సూర్యుడు ఉదయించినప్పుడు ఎవరి మీదైనా, నీ మీద నీకైనా కోపం ఉంటే, పిల్లల మీద కోపం ఉంటే, పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం ఉంటే, సమాజం మీద కోపం ఉంటే, ఎవరి మీద కోపం ఉన్నా సూర్యుడు ఎలా అస్తమించిపోతున్నాడో ఆ కోపం అస్తమించిపోవాలి. ఎన్ని గంటలు ఇచ్చాడు దేవుడు కోపానికి సమయం? 24 గంటలు కూడా కాదండి. ఎట్లా అవుతుందండి? ఉదయం ఎన్ని గంటలకు వస్తుంది సూర్యుడు చెప్పండి? 6కి వస్తుంది. ఎన్ని అస్తమిస్తుందండి? 6 గంటలు. 12 గంటలే ఇచ్చాడు మహా అయితే. 12 గంటల 1 సెకండ్ కూడా కోపానికి దేవుడు స్థానం వెళ్ళాడు. క్రొత్త నిబంధన. కొందరు కోపాలు చూస్తామండి, అబ్బో తట్టుకోలేమండి, మాడి మర్చిపోతారండి, కళ్ళతో చూసి చంపేస్తామన్నట్టు సినిమా డైలాగ్. కోపంతో చంపేస్తారండి. మాట వద్దండి ప్లీజ్. కోపపడండి. పిల్లల మీద కోపడమా, తల్లిదండ్రుల మీద కోపడమా, పనివారి మీద కోపడమా, కానీ పగ పెట్టుకోకూడదు, పాపం చేయకూడదు, సాతానుకు మనం చాయిస్ చేయకూడదు. ఏం చేశాడు? కయ్యను తమ్ముడి మీద కోపపడ్డాడు, పగ పెంచుకున్నాడు. ఎవరు లేని చోట ఏం చేశాడు? చంపాడు. దేశదిమ్మరయ్యాడు, దేవుడి చేత శపింపబడ్డాడు. మరి యాకోబు పిల్లలు లేవి, షిమియోను కపటం, కోపం ఉంది. ఆ కోపం పైన చూపట్లేదు. సూర్యుడు అస్తమించగానే కోపం అస్తమించలేదు. కొన్ని రోజులు తరబడి లోపల ద్వేషాన్ని పెంచుకున్నారు, ఆగ్రహం పెంచుకున్న తర్వాత ఆ కోపం వల్ల బయటకు ఎలా తీశారు? హత్య చేసి చీల్చివేశారండి. ఒక క్రూర మృగము, ఒక సింహం, ఒక ఎలుగుబంటు మనుషులు చీల్చినట్టుగా ఊరి మీద పడి కత్తులుగా చెప్పాడండి. అది పాపం అవుతుంది. కోపపడండి, కానీ పాపం చేయండి. సూర్యుడు ఉదయించి మట్టుకు ఏదైనా కోపం ఉందా? మరలా సూర్యుడు అస్తమిస్తున్నాడా? నీ కోపం ఏం కావాలి? శాంతి. ఇదండి దేవుని మాటలు. ఎక్కడున్నాయి చెప్పండి ఇంత నీతి మాటలు? నీతి మాలిన మాటలు ఉన్నాయి, కానీ నీతియుక్తమైన మాటలు ఏ పుస్తకాలలో లేవు. అందుకే బైబిల్ విశ్వ రాజ్యాంగం అని అన్నాడు దేవుడు. మరొక మాట చూస్తారా? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే 4వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మనము క్రైస్తవులైన వారలారా మీరు విసర్జించండి, దానికి దూరంగా ఉండండి. నా పిల్లలారా అంటున్నాడు. కనుక ఇందులో రాయబడినది ఏది కూడా మన మనసులో, మన హృదయంలో, మన శరీరంలో ఉండకూడదు. వీటిని అన్నిటిని విసర్జించమని. మరొక మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మన ఏమంటారు చివరిగా? మన నోట బూతులు రాకూడదు. పనులు చేస్తారు కదండి, భయంకరమైన బూతులు అండి. చర్చిలకు వచ్చినప్పుడే సాధు జంతువులుగా ఉంటాం మనం. చర్చి గేట్ దాటామంటే మన ప్రతాపమే వేరుంటుంది. ఒప్పుకుందామా? ఒప్పుకోవాలండి. కానీ దేవుడు చూస్తున్నాడు, నాయన ఎందుకు నీ నోరును చెడు వేసుకుంటాడు నాయన, మానేమన్నాడు కదా. ఇప్పుడు రాయించాడు మాట. కొన్ని వందల సంవత్సరాల కిందమే కొలసి పట్టణంలో ఉన్న సంఘాలకు రాసిన మాట అంటే
ఆనాటి ఉత్తరం ఈరోజు మనం చదువుకుంటున్నామంటే మనం ఎంత అదృష్టవంతులమండి. ఒకవేళ ఈ సందర్భాలు దేవుడు బైబిల్లో రాయకపోతే కోపతాపాలతో చచ్చి ఊరుకునేవారు అంట. మనం ఎంత మంచివాడండి దేవుడు. ఇంత మంచి తండ్రిని మనం ఆరాధించడానికి ప్రతి ఆదివారం వస్తాం. ఇప్పుడు చూడండి నిన్న కూర్చున్నాం మనం, దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు. ఇలా ప్రతి వారము దేవుడికి మనం సమయం ఇస్తామా? ఇవ్వాలని కోరుకుంటున్నాడండి దేవుడు. పిల్లరా, నా పిల్లలు వచ్చి నన్ను ఆరాధించాలి, నా పిల్లలు వచ్చి సంఘంలో కూడుకోవాలి, సమాజంతో కూడుకోవాలి, సత్యముతో ఆరాధించాం. ఇప్పుడు సత్యముతో ఆరాధిస్తున్నాం దేవుడిని. సత్యం అనగా వాక్యం. వాక్యము నేర్చుకుంటున్న మనము మన జీవితాలు అనుసరిస్తూ ఇతరులకు మాదిరిగా కనబడాలి. దారుంటే వెళ్ళినప్పుడు అమ్మో ఈవిడ క్రైస్తవురాలండి, అమ్మో ఈయన క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. అటువంటి సాధు జంతు తత్వం మనకు రావాలండి. వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉందో, యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టడానికి మౌనం వహించాడు. మీకోసం నా ప్రాణాన్ని పెట్టాను కదా, మరి మీరు సమాజం కొరకు, మీ సహోదరుల కొరకు, మీ కుటుంబాల కొరకు మీరు కూడా ప్రాణం పెట్టబద్దులై ఉన్నారంటే, మనము కూడా వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆ మౌనాన్ని మనం పాటించాలి. అప్పుడే నిజమైన క్రైస్తవులు, అప్పుడే నిజమైన క్రైస్తవురాళ్ళు. దేవుడు పిల్లలు, ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాటలండి. దేవుడిని ఒకప్పుడు పాత నిబంధనలో ప్రతిదినం కోపపడు దేవుడు అండి. తెలుసా మీకు? కీర్తనల గ్రంథం ఒక్క మాట చూసుకుందాం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఆయన న్యాయమును బట్టి తీయండి, ప్రతి దినము కోపపడు దేవుడు. 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఆ కోపం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమోనండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదామండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అండి. 8-9. ప్రియులారా, ఆ 11వ వచనం దగ్గర ఈ వచనాన్ని రాసుకొని పెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకు గుర్తుంటుంది. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం అండి, 7వ అధ్యాయం 11వ వచనం చోట పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8-9 అని రాసుకొని పెట్టుకోండి. ప్రతిదినము కోపపడే దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? కోపం అంతా అణచుకున్నాడు. కోపముతో పని జరగదు, బెదిరింపులతో పని జరగదు, భయపెడితే పని జరగదు. ఇక్కడ ఏమనుకున్నాడు తెలుసా ప్రియులారా? ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరంలో ఒక దినం వలన ఉన్నది. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చరింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎవ్వరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడో, తన రక్తాన్ని కార్చాడో, అది దేవుడికి కళ్ళలో తిరుగుతుంది. నా కుమారుడు నా పిల్లల కోసం రక్తం కార్చాడు, నా కుమారుడు నా పిల్లల కోసం ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణాన్ని, ఈ త్యాగాన్ని నేను ఊరికనే
విడిచిపెట్టాడు కనుక నేనే మార్చేసుకుంటాను నా కోపాన్ని. తగ్గుకున్నాడండి దేవుడు, తగ్గించేశాడు కోపం. దేవుడే తగ్గించింది లేనిది మనం తగ్గకూడదా? ఆలోచించండి. దేవుడే కోపాన్ని అణిచివేసుకున్నాడు, మన కోపం అణిచుకోకూడదా? అణుచుకోకపోతే మనం దేవుళ్ళుగా ఎలా అవుతాము? మీరు నా కుమారులు అన్నాడే, సర్వోన్నతులు దేవుని కుమారులు అనబడతారు అన్నాడే, మీరు దైవములు అన్నాడే. దైవమైన నేను నా కోపాన్ని అణుచుకొని దీర్ఘశాంతంలోకి వచ్చినప్పుడు మీ కోపాన్ని అణుచుకోరా? దీర్ఘశాంతంలోకి రారా? ఒకవేళ రాకపోతే మీరు దైవాలుగా పిలువబడరు. ఎవరు పిలువబడతారు? దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అంటే సాతాను సంతానముగా మనం పిలవబడతాము. సాతాను ఎక్కడ ఉందో అక్కడికి మనం చేరిపోతాము. నరకం అనే మూలన త్రోసివేయబడింది సాతాను. ఒకవేళ దాని పిల్లలుగా మనం భూమి మీద జీవిస్తే దానికి నరకమే ఒక మూల, మనకు కూడా ఒక నరకము మూల. అవసరం అండవన్నీ. ఏమన్నా పెద్ద పెద్ద బండరాలు ఎత్తుకోమంటుండ దేవుడు? చిన్న కోపం వచ్చిందా? ఉదయాన్ని వచ్చిందా ఎవరి మీద కోపం? సూర్యుడు అస్తమించేసరికి మీ కోపాన్ని కూడా అస్తమింపజేయండి, అంతే. దట్స్ ఆల్. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షణలోను, ప్రభువు జ్ఞానంలో పెంచమన్నాడు. పెంచుతున్నామా మనం? తండ్రులుగా తల్లులుగా అజ్ఞానంలో పెంచుతున్నామా? అది కూడా ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ చేస్తే నా నీతిని మీరు నెరవేర్చలేకపోతారు. నా నీతిని, నా మాటని మీరు నెరవేర్చకపోతే నేనున్న లోకంకు మీరు ఎలా రాగలుగుతారు? ఎప్పుడు చదవండి పాఠ్యభాగం, యాకోబు రాసిన పత్రిక 2 మొదటి అధ్యాయము 20వ వచనం అంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషం, వెర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల ఈ వాక్యం నీతి సాత్వికముతో అంగీకరించాలి. మనము సాత్వికముతో అంగీకరించిన తర్వాత మనము వినువారు మాత్రమే ఉండి మనను మనమే మోసపుచ్చుకొనకూడదు. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అన్నాడు. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. ఉంటేనే ఈ మాటలు మనకు గుర్తుకొస్తాయి. కోపపడు కానీ పాపం చేయ. సూర్యుడు ఉదయించినప్పుడు కోపం వచ్చింది ఎవరి మీదైనా? తాపం వచ్చిందా? సూర్యుడు అస్తమించారా? నీ కోపం కూడా వస్తుంది. పగ సాధించకూడదు. పగ సాధించడం నా పని అన్నాడు దేవుడు. మీరేం సాధిస్తారు? సాధించద్దు. అన్ని మానేయండి, అన్ని మూసుకొని ఉండండి. సినిమాకి డైలాగ్ కొడతారు కదా, అది దేవుని డైలాగ్. అది అన్ని మూసుకొని కూర్చొని మీరు అలా అయితేనే నా నీతిని, నా మాటలను, నా వాక్యాన్ని మీరు నెరవేర్చిన వారు అవుతారు. అలా నెరవేర్చిన వారైతే నేనుండే లోకాన్ని నేను మీకు ఇస్తానన్నాడు. అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి దేవుని పిల్లలు? ఆ భాగ్యం మనకు దక్కాలంటే దేవుని నీతిని భూమి మీద మనం నెరవేర్చి తీరాలి. నెరవేర్చడానికి ఏది అడ్డుపడ్డలు ఎలా తీసేసేయాలి? సాధ్యమవుతుంది కదండి. సాధ్యం లేనిది ఏముందండి? తనను తాను అణచుకోనని వాడు మనిషి కాదండి. కనుక దేవుని పిల్లరా, ఇంత మంచి మాటలు విన్న మనం ఎప్పుడు కూడా మన బ్రతుకులు, మన జీవితంలో కోపతాపాలతో పని చేయకూడదు. అలా కోపతాపాలతో వెళ్ళి మనము సాధించేది ఏది లేదు, 0, 0. కానీ అనవసరంగా బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు,
లివర్ దెబ్బలు, ఏంటంటే అన్ని దెబ్బలే శరీరానికి. ఆ దెబ్బలతో చివరికి మంచం పట్టామనుకోండి, ఎవరు చేస్తారని సేవలు చెప్పండి. అప్పుడు అనుకుంటాం ఈ బ్రతికేదో బ్రతికే కంటే చచ్చింది నయమంటాం. అటువంటి స్థితిలోకి పోకముందే దేవుడు మనం ప్రేమించి ఈరోజు ఈ మాటలు మనం నేర్చుకున్న మనం వాక్యం ప్రకారం బ్రతకాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటే నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, దయగలిగిన మీ పాదములకు ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు, వినిపించారు, నేర్చుకున్నవేమో మీ మాటల ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మీరున్న లోకానికి తోడ్పడే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించండి. తనలో వచ్చిన మీ పిల్లలందరినీ పేరు పేరు వరుస విజ్ఞాపకం చేసుకోండి. ఇంతో గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలుగు శక్తిని ప్రసాదించి ప్రార్థిస్తాం. క్రీస్తు యేసు వారి ఈ ప్రార్థనకు సమర్పించి ప్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి.